సో యోని భాగంలో దురద రావడానికి కారణాలేంటి? అండ్ దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యోని భాగం దగ్గర దురద రావడానికి ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్ మనం చూసేది ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో హైజీన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తెల్లబట్ట అవ్వడం అండ్ ఇన్ఫెక్షన్ వల్ల స్కిన్ ఇరిటేట్ అవ్వడం అండ్ దీని వల్ల ఇచ్చింగ్ దురద రావడం అనేది చూస్తాం. సో వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ వైట్ డిశ్చార్జ్ ఆ స్కిన్ దగ్గర అంతా తగిలి దాని వల్ల దురద రావడం అనేది కామన్ గా చూస్తాం. సో మోస్ట్ కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వెజైనల్ ఏరియాలో ఇచ్చింగ్ అనేది వస్తుందండి. సో ఇది చాలా సివియర్ ఇచ్చింగ్ వస్తుంది అండ్ వీళ్ళకి కొంచెం పెరుగు లాగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది చూస్తాము. సో యూజువలీ కొన్ని ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో లేదా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడి ఉన్న వాళ్ళల్లో లేదా ఏదైనా ఇమ్యూనోసప్రెసన్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఏదన్నా కండిషన్ లో ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని వల్ల ఇచ్చింగ్ రావడం అనేది చూస్తాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే కాదండి, ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి యోని భాగంలో ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో ఈ ఇచ్చింగ్ తగ్గడానికి మనం ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కానీ యాంటీబయోటిక్స్ కానీ అండ్ యూజువలీ ఈ ట్రీట్మెంట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ యూజువలీ హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో కేవలం వైఫ్ ని మాత్రమే ట్రీట్ చేస్తే మళ్ళీ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇద్దరిని కలిపి ట్రీట్ చేయడం చాలా మంచిది. అండ్ ఈ ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కాండమ్స్ లాంటివి వాడమని చెప్తూ ఉంటాం.